తెలంగాణలో ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య రచ్చరేపిన విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వ్యవహారం ఊహించని టర్న్ తీసుకుంది. కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు కేసీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ న్యాయస్థానం ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం వెల్లడించడం సరికాదని చెప్పింది. విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్పై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కమిషన్ను రద్దు చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కమిషన్కు చైర్మన్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఆదేశించింది. అయితే ఇందుకు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జ్యుడిషియల్ కమిషన్లా కాకుండా ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని చెప్పింది. విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుగుతుండగానే జూన్ 11న కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ ఇంకా పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం చెప్పడం కరెక్ట్ కాదన్నారు. నోటీస్ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జడ్జి స్వయంగా మీడియాను అడ్రస్ చేయాల్సిన అవసరం లేదన్నారు సీజేఐ. కమిషన్ జడ్జి కేసులోని మెరిట్స్ గురించి మాట్లాడకపోతే తాము కూడా ఈ అంశాన్ని వదిలేసేవాళ్లమన్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ ఓ వ్యక్తి ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు సీజేఐ. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనసింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహత్ కి వాదించారు. వాదనల అనంతరం విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును ప్రకటించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించిన సీజేఐ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోడిపుంజి దొంగవారంటే భుజాలు దడుముకుంటున్నట్టు దొంగతనమే చేయకపోతే తెలంగాణను దోపిడీ చేయకపోయి ఉంటే 10 ఏళ్ళు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్టు? ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అని అన్నప్పుడు మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు చంద్రశేఖరరావు గారు? విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం ద్వారా రేవంత్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎంక్వైరీ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తీర్పు చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ఏ జడ్జి గారినైతే మీరు నియమించారు ఆయన ముందే తీర్పు చెప్తే ఎట్లా? ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నాడో ముందే కోర్టు కూడా తప్పుపట్టింది. మరి అందుకే సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అందుకే కదా జడ్జి గారు ఆయన పని ఆయన చేయకుండా రేవంత్ రెడ్డి గారు జేబు మనిషిలాగా నోటికొచ్చినట్టు వాగితే డెఫినెట్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, ఆయనకు బుద్ధి చెప్పిందని నేను అనుకుంటాను. విద్యుత్ కమిషన్పై సీజేఐ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్లు పెట్టడం తప్పన్న ప్రశాంత్ రెడ్డి సుప్రీంకోర్టు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పారు. రేవంత్ ఇచ్చిన స్క్రిప్ట్ నే కమిషన్ చదివిందని ఆరోపించారు. ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయనని వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమ్మీడియట్గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా. మరోవైపు జ్యుడిషియల్ కమిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు జస్టిస్ నరసింహారెడ్డి. తాను పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని లేఖలో స్పష్టం చేశారు. కమిషన్పై ఊహాజనిత సమాచారం రాస్తున్నారని అందుకే ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా నడిచిందని ఒక్కరు చూపించండి. అది పెట్టిందే అందుకే. అది ఇంకా నా మీద కంప్లైంట్ వచ్చినాయి. ఇంకా ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చెప్తలేరు, మాకు ఏం చెప్తలేరని. నేను దానిలో రఫ్గా వాళ్ళు నేను అక్కడ ఏంది చూసినాను, రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంత అంటున్నారు,
ఏది సబ్ క్రిటికల్కు ఇంత తేడా వస్తుంది అంటున్నారని చెప్పి వాళ్ళు ఏం చెప్పినారో అని అంటున్నారని చెప్పినారు. అది విచారిస్తే తెలుస్తుంది మనకు పూర్వాపరాలని. దానికి అభిప్రాయం ఎక్కడన్నది చాలా పొరపాటు అది. విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టే పబ్లిక్ నోటీస్ ఇచ్చామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. జస్టిస్ హోదాలో తనకు ఎలాంటి పక్షపాతం లేదని, పక్షపాతంగా ఉంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకే కమిషన్ నుంచి తప్పుకుంటున్నానన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. నేను తెలంగాణ కాకుండా మొత్తం సమాజానికి అందరికీ సుఖం కోరుకునే వాళ్ళు నేను కన్నది. ఒక లైఫ్ స్టైల్ అనేది భగవంతుని దయ వల్ల ఏ ఇట్లాంటి తప్పుడు జరగకుండా చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్తో చేసుకున్న వాళ్ళం. అంతేకాని ఈ అడ్డదారులు దొక్కో లేకుంటే మిడిసిపాట్లు వచ్చి చేసేది కాదు. కానీ ఇది రెండు, ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఒకటి జ్యుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్, రెండింటి కూడా విలువలు. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కమిషన్ వ్యవహారం ముందు ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.